ఫ్రెండ్స్ ఈ యూనిక్ వే అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది మీకు తెలిసుండదు. నార్మల్‌గా మనం ఏంటంటే డివైడర్స్‌తో దాన్ని సర్కంఫరెన్స్ తీసి 4 పాయింట్స్ మనం కార్నర్ తీసుకొని చేస్తాం. కానీ అలా కాకుండా దీన్ని ఈజియెస్ట్ వే ఎలా చెప్తానో చూడండి. ఒక పేపర్ కార్డ్‌బోర్డ్ లాంటిది తీసుకొని దాని మీద పెట్టి హోల్స్ అన్నీ మన డ్రిల్లింగ్ మిషన్ బిట్ ఉంటది కదా! దాంతో పంచ్ చేసి తర్వాత కార్నర్స్ అన్నీ కట్ చేశారు హ్యామరింగ్ చేసి. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సెంటర్ అనేది ప్రాపర్‌గా రాదు. అయినా వాళ్ళ కాలిక్యులేషన్ బట్టి సెంటర్ మార్కింగ్ చేసి దాని తర్వాత తీసి డ్రిల్లింగ్ చేశారన్నమాట. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా మనకు నెక్స్ట్ కావాల్సింది ట్యాపింగ్. ట్యాపింగ్ తగ్గట్టు ఇప్పుడు 6 ఎంఎం ట్యాపింగ్ అయితే మనం 4 ఎంఎం, 4.5 ఎంఎం అనేది డ్రిల్ ఎయ్యాలి. తర్వాత ట్యాపింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు తిను 5 హోల్స్ అనేవి డ్రిల్ చేసాడు. డ్రిల్ చేసిన తర్వాత ట్యాపింగ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అంటే తను ఒక శాంపిల్ ఇచ్చి సేమ్ జాబ్ నాకు కావాలంటే వీళ్ళు ఈజీగా నీట్‌గా చేసిచ్చారనమాట. కానీ ఒక హాఫ్ ఎంఎం, 0.2, 0.1 ఎంఎం డిఫరెన్స్ ఉంటది. కానీ అది పెద్ద డిఫరెన్సెస్ రాదని నాకు అనిపిస్తుంది. నైస్.